రాఘవయ్య గారు చెప్పండి. ఈ దీపాలని అలాగే వెనక వైపు కూడా కట్టమనండి. అలాగే. నీలం, రెడ్ అవన్నీ కూడా. అలాగేనండి. బాబు కొంచెం వెళ్ళారా? హలో, చెప్పండి. లేదు లేదు, మీకు చెప్పాను కదా, దీపావళి పండుగకి 4 రోజులు కోర్టుకు సెలవు. సర్లేండి. చాలా బాగుంది. ఎంత చక్కటి ముగ్గు వేశారు మీరు. మీ చేతిలో ఏదో మంత్రం ఉందనుకోండి. నిజంగా నేను కూడా సాయం చేయనా మీకు ఈ పనులు, చిన్నమ్మ గారు? మాలతి, ఇది పూర్తయ్యాక కిచెన్ లోకి వచ్చాయి. అలాగే అమ్మగారు. గోవిందయ్య గారు పదండి. నిరంజన్, బ్రహ్మాండం నాన్న, బ్రహ్మాండం. ఎవరికైనా కొడుకంటే నీలాంటి వాడే ఉండాలి. తనువు మనసు ధనము పెట్టి మరీ ఇంటికి సేవ చేస్తున్నావు. ఆశీర్వదించు పెద్దమ్మ. కలకాలం వర్ధిల్లు, కలకాలం వర్ధిల్లు. కాంతం, కాంతం, కాంతం. అక్కయ్య, అరే గదిలోనే కూర్చుండిపోతే ఎలా? ఏంటక్కయ్య, నాతో ఏదైనా పనుందా నీకు? అరే అలా అడుగుతావేంటి? చూడు, ఇటు చూడు. ఇక్కడేమో అందరూ ఇల్లంతా ఎంత బాగా అలంకరిస్తున్నారో చూడు. నువ్వక్కడ గదిలో మొహం ముడుచుకొని కూర్చుంటే ఎలాగా? అరే కొంచెం పెద్ద మనసు చేసుకో, పెద్ద మనసు చేసుకో. పోన్లే, వదిలే, పోతే పోనీ. వెళ్ళి వంటగదిలో కోడల్ని అడుగు. మిఠాయిలు ఏం వండుతుందో ఏది మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోతే దేవుడు కోపగించుకుంటాడు. వెళ్ళు, వెళ్ళి చెప్పు తనకి. వెళ్ళు. తెలియని వాళ్ళకైతే చెప్పచ్చక్కయ్యా, కానీ అన్నీ తెలిసిన దానికి చెప్పడానికి ఏముంటుంది చెప్పు? మిగతా వాళ్ల విషయంలో ఎలా ఉన్నా నా విషయంలో మాత్రం చాలా తెలివైంది తను. అదేంటమ్మా, నువ్వు మరీ విడ్డూరం. నీకంటే తెలివైన వారు వేరొకరు ఎవరుంటారు ఇంట్లో? నీ కోడలు నీకంటే తెలివైంది ఎలా అవుతుంది? చాలే, ఉండు, నేనిప్పుడే పిలుస్తాను. నేను పిలుస్తానుగా. మాధవి, మాధవి కొంచెం బయటకు రా ప్లీజ్. చెప్పండి, రమ్మన్నారా? మాధవి, దేవుడి ప్రసాదానికి ఏం చేస్తున్నావు నువ్వు? పాయసం. ఏ? వండర్ఫుల్. పాయసం చాలా మంచిది మాధవి. నీకు తెలుసు అనుకుంటాను మాధవి, ప్రసాదం కోసం పాయసం చేయటం అంటే ఆ పద్ధతి కొంచెం స్పెషల్ గా ఉంది. అంటే అందులో వేసేటువంటి వస్తువులు అవి కూడా ప్రత్యేకమైనవి. అంతేకాకుండా ఏది ఎంత వెయ్యాలి అనేది కూడా చాలా ముఖ్యం. చూడు, ఏవేం చెయ్యాలి అనేది నీకు బాగా తెలిసుండొచ్చు, కానీ ఏది ఎంత వెయ్యాలి అనేది మాత్రం అమ్మని 1కి 4 సార్లు అడిగి మరీ ఆ పాయసం తయారు చేయి. అడగాల్సిన అవసరం ఏమంది? చెప్పాలనుకుంటే ఆవిడే చెప్పేస్తారు. అది నిజమే బాబు. ఇన్నేళ్లుగా ఇంట్లో పాయసం వండుతున్నావు నువ్వు. తనకి తెలుసుగా, నన్ను అడగాల్సిన అవసరం ఏముంది? అయినా ఇల్లు శుద్ధి చేయించాలంటే గోమూత్రానికి బదులు ఫినాయిల్ వాడగలిగినప్పుడు ఇక పాయసంలో ఏమేం వేస్తారో నన్ను అడగవలసిన అవసరం ఏముంది చెప్పు? అయినా నాదే ఉంది, ముసల్దాన్ని కదా. ఇంకా ఎన్నాళ్ళు ఉంటానో ఏమో. ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. అందుకని నేను బతికుండగానే ఎలా వండాలో కోడలు నేర్చుకుంటేనే మంచిది కదా. నాదే ఉంది. సరే అక్కయ్య, ఇక నేను వెళ్తాను. అంతా సాలిగ్రాముడి దయ్య.